మనం రోజు తినే ఆహారాల్లో చాలా వాటి వల్ల మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వల్ల మైక్రోప్లాస్టిక్స్ ముప్పు ఉందని మనం వింటూనే ఉంటాం. అయితే ఈ రిస్క్ వాటర్ బాటిల్స్ కు మాత్రమే పరిమితం కాలేదు. డైలీ లైఫ్ లో మనం సాధారణంగా వాడే ఉప్పు, యాపిల్ అండ్ క్యారెట్స్, టీ అండ్ కాఫీ, సీ ఫుడ్, చీవింగ్ గమ్స్ లోనూ మైక్రోప్లాస్టిక్స్ ముప్పు దాగుంది. డెంటల్ హెల్త్ బాగుంటుందనో, మౌత్ రిఫ్రెష్మెంట్ కోసమో, లేక స్ట్రెస్ తగ్గించుకోవడానికో కొందరు చీవింగ్ గమ్ నములుతుంటారు. అయితే ఇది చీవింగ్ గమ్ కాదు, ప్లాస్టిక్ సమూహం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్స్, రబ్బర్ నుంచే వీటిలోని గమ్ బేస్ తయారు చేస్తారు. వీటికి స్వీట్నర్స్, ఫ్లేవర్స్ జోడిస్తారు. ఈ క్రమంలో మనం ఆ గమ్ను నములుతున్న కొద్దీ మైక్రోప్లాస్టిక్స్ రిలీజ్ అవుతుంటాయి. చీవింగ్ గమ్ లో సింగిల్ గ్రామ్ నుంచి 637 మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. ప్లాంట్ పాలిమర్స్ లో నేచురల్ గమ్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎందుకంటే వీటి ఉత్పత్తి, ప్యాకింగ్ చేసే ప్రాసెస్ లో బోలెడన్ని మైక్రోప్లాస్టిక్స్ చేరతాయి. ఈ చీవింగ్ గమ్ నమలడం స్టార్ట్ చేసిన మొదటి 8 నిమిషాల్లోనే అత్యధిక మైక్రోప్లాస్టిక్స్ రిలీజ్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఈ మైక్రోప్లాస్టిక్స్ ఎక్స్పోజర్ ను తగ్గించుకునేందుకు చీవింగ్ గమ్ ను నిదానంగా నమలాలని సూచిస్తున్నారు. ఇక 94% సాల్ట్ ప్రొడక్ట్స్ కూడా మైక్రోప్లాస్టిక్స్ తో కలుషితమైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. సముద్రంలో దొరికే ఉప్పు కంటే భూమిలో లభించే సాల్ట్ అంటే హిమాలయన్ సాల్ట్ మొదలైన వాటిల్లోనే ఎక్కువగా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు రీసెర్చ్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. దీనికి తోడు ఉత్పత్తి, ప్యాకింగ్ చేసే విధానం ద్వారా కూడా మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇక మైక్రోప్లాస్టిక్స్ తో ఎక్కువగా పొల్యూట్ అవుతున్న ఫ్రూట్ అండ్ వెజిటబుల్ లిస్ట్ లో యాపిల్, క్యారెట్ టాప్ లో ఉన్నాయి. మట్టిలోని నానో ప్లాస్టిక్స్ ను వీటి వేర్లు ఎక్కువగా పీల్చుకోవడం ఇందుకు ఓ కారణం. అయితే మిగతా వాటితో పోలిస్తే యాపిల్, క్యారెట్ లో మైక్రోప్లాస్టిక్ రిస్క్ కాస్త తక్కువే. వీటిని తీసుకునే ముందు బాగా వాష్ చేయడం, తొక్క తీసేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక డిస్పోజబుల్ కప్స్ లో తాగుతుండడం వల్ల టీ, కాఫీలపై కూడా మైక్రోప్లాస్టిక్స్ ప్రభావం ఎక్కువగా పడుతోంది. ప్లాస్టిక్ కప్పుల్లో వేడి టీ, కాఫీ లేదా పాలు తాగడం వల్ల మీ శరీరంలోకి పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్స్ ప్రవేశిస్తాయి. అందుకే ఇందుకు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇక సీ ఫుడ్స్ లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా ఉంటాయి. ప్లాస్టిక్ కవర్లు, బాక్సులు వాడటం, హై ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల కూడా శరీరంలోకి మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువైపోతున్నాయి. మన డైట్ నుంచి ఈ మైక్రోప్లాస్టిక్స్ ను పూర్తిగా నివారించలేకపోయినా ప్లాస్టిక్ బదులు గాజు లేదా ఇతర పాత్రలు వాడటం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడం వంటి జాగ్రత్తలు పాటించి శరీరంలోకి వెళ్లే మైక్రోప్లాస్టిక్స్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.